మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకు ఇస్తాడా అని మేము అడుగుతున్నాం. సరే, ఆ 12 కోట్లు పక్కన పెడదాం కొంచెంసేపు. దీనికి పేమెంట్ ఎట్ట చేశారు తెలుసా? మీరు బిత్తరపోతారు. చెక్ పేమెంట్ చేశారు. ఏది? 12/10/2020లో అగ్రిమెంట్ చేసుకొని 31/3/2021 అంటే 6 నెలల తర్వాత చెక్ పేమెంట్ ఇస్తారా 12 కోట్లకి? ఏందయ్యా ఈ ఆశ్చర్యం అని అడుగుతున్నాం. అసలు ఏమి జరుగుతుంది? 12 కోట్లు 4,000 ఎకరాలు తీసుకోవడం ఏంది? 12 కోట్లు డబ్బులు చెక్ పేమెంట్ ఇవ్వడం ఏంది? ఆ చెక్ జూన్లో వేసుకోమని మార్చి డేట్ వేసి జూన్లో పేమెంట్ చేయడం ఏంది? 6 నెలలు అంటే మీరు అగ్రిమెంట్ చేసుకొని 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ చేసుకొని మీరు 6 నెలల తర్వాత చెక్ క్లియర్ చేసిస్తారా 12 కోట్లకి? ఈరోజు మేము అడుగుతున్నాం, ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. చెప్పండి. ఈరోజు సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా. మీ ఆస్తులు ఇస్తారా మాకు? 6 నెలలు చెక్ వేసి ఇస్తే మీ ఆస్తి మాకు రాసి ఇచ్చేస్తారా? ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే ఏదైనా కంపెనీ డబ్బులు సంపాదిస్తుందంటే ఆ కంపెనీని కైవల్సం చేసుకోవాలి. ఆ కంపెనీ కైవల్సం చేసుకోవాలంటే బెదిరించాలి, ఇంటికి పిలిపించాలి. వాడు చెప్పినట్టు వినండి. విక్రాంత్ రెడ్డి ఏం చెప్తే నేను చెప్పినట్టే అని జగన్మోహన్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి ముందర కేవీ రావుకి చెప్పింది వాస్తవం కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి, హీఈస్ ఎ కన్సల్టెంట్. ఈ రోహిత్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఐఐఎంలో చదివాడు. ఆయన ప్రొఫైల్, రోహిత్ చతుర్వేది ప్రొఫైలు ఆల్మోస్ట్ 25 పేజీలు ఉంది. ఇది కూడా నేను ప్రెస్కి పంపిస్తాను. ఈ రోహిత్ చతుర్వేది అనే వ్యక్తి ఒక కన్సల్టెంటు, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నాడు. క్రిసల్లో పనిచేశాడు, కేపీఎంజీలో కన్సల్టెంట్గా పనిచేశాడు, ఎస్ఆర్ పోర్ట్స్లో పనిచేశాడు, ఈజిప్ట్, తమిళనాడు, కండ్లా పోర్ట్, టాంజానియా, ఐఆర్సిటిసి, వీళ్ళ వరల్డ్ బ్యాంక్, నమీబియా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, విశాఖపట్నం పోర్ట్. ఈయన కాకినాడ సెజ్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత రినౌండ్ ప్లేయర్ కన్సల్టెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఏమనిచ్చాడంటే మొత్తం కాకినాడ సెజ్ గురించి మొత్తం రాస్తూ ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ తీస్తే మీ కళ్ళు జిర్యలంటాయి. మనకి 8,230.48 ఎకరాలు, ఒక్కొక్క ఎకరా రేటు 50,24,000 రూపాయలు ఆయన ఇచ్చిన వాల్యుయేషన్ రిపోర్ట్. రాజీవ్ చతుర్వేది అనే కన్సల్టెంట్ ఇచ్చిన వాల్యుయేషన్ వచ్చి 50 లక్షల రూపాయలు ఒక ఎకరాకి ఇచ్చాడు. అంటే 4,000 ఎకరాలకి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతుందో. 4,135 కోట్ల రూపాయలు. అంటే కేవీ రావు షేర్కి 2,000 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ వేశారు ఈ 4,000 ఎకరాలకి. అంటే 2,000 కోట్ల 2,000 ఎకరాలకి 12 కోట్లు ఇస్తారా 2,000 కోట్లకు గాను?